యాండి నమస్తే అమ్మా. ఈ రోజు నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది. చెప్పమ్మా. అదేంటంటే పూజ పూర్తయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తారు కదా. అవునమ్మా. అసలు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అంటే ఏమిటి, అంటే ఆత్మ ప్రదక్షిణ అంటే ఏమిటి, ఇదే నా ధర్మ సందేహం. దీనికి ఆన్సర్ చెప్పి మా డౌట్స్ ని క్లారిఫై చేయగలరని కోరుకుంటున్నాను. తప్పకుండా. మనం ఇంతకు ముందు వీడియోలో ప్రదక్షిణ అని చెప్పి మాట్లాడుకున్నాం కదమ్మా. అవును. ప్రదక్షిణ అంటే ఏమిటి? భగవంతుడిని కేంద్ర బిందువుగా ఉంటాడు. అవును. ఆయన చుట్టూ తిరుగుతాం మనం. అంటే ప్ర అంటే పాపాలు పోగొట్టుకోవడం అనేటటువంటి ఒక అర్థం. దక్షిణం అంటే మనం ఎటు తిరిగినా భగవంతుడు మన కుడి చేతి వైపుకి రావాలి. ఓకే. ఏమ్మా, మనం ఎటు తిరిగినా భగవంతుడు మన కుడి చేతి వైపుకి రావాలి. ఓకే. అది ప్రదక్షిణం. దక్షిణం అంటే కుడి అని మనం చెప్పుకున్నాం. ప్రా అంటే పాపాలు పోగొట్టుకునేది, దక్షిణం అంటే కుడి. భగవంతుడు మనం ఎటు తిరిగినా, నాలుగు వైపుల్లో మనం ఎటు తిరిగినా మన కుడి చేతి వైపుకు భగవంతుడు రావాలి. ఓకే. దాన్ని ప్రదక్షిణం అంటారు. అంటే పాప నివృత్తి కోసం ఆయన్ని ధ్యానిస్తూ ఆయన చుట్టూ తిరగటం. ఓకే. ప్రదక్షిణం అంటే. ఓకే. ఇక ఆత్మ ప్రదక్షిణం. అసలు ఆత్మ ప్రదక్షిణం అంటే ఏమిటి? అసలు మనలో మనమే తిరుగుతామా? లేదు. కాదుగా. తిరగలేంగా. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికత గురించి ఎంత ఆలోచిస్తామో భౌతిక పరంగా కూడా అంతే ఆలోచించాలి. మనకి 6 చక్రాలు ఉంటాయి మన శరీరంలో. ఓకే. ఏమ్మా, 7ది కూడా ఉంటుంది, సహస్రారం అని చెప్పి. అది మోక్షానికి హేతువు. ఏమ్మా, ముఖ్యంగా అయితే 6, ఆ 7వది మోక్షానికి హేతువు. ఓకే. కానీ ఇక్కడ ఆత్మ ప్రదక్షిణ అని మనం చెప్పుకునేటప్పుడే ఆ సహస్రార చక్రం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి చెప్పుకోవాలి. ఎందుకంటే సహస్రార చక్రానికి ఆత్మ ప్రదక్షిణకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఓకే. సహస్రార చక్రం అనేది ఎక్కడ ఉంటుందంటే మానవుడి శరీరంలో మాడు అనేది ఒకటి ఉంటుంది కదా మనకి. అవును. ఆ మాడు ఇక్కడ అన్నమాట. దీన్నే బ్రహ్మ కపాలం అని కూడా అంటారు. ఓకే. చూడండి, ఎవరన్నా వ్యక్తి చనిపోయిన తర్వాత దహన పరుస్తాం కదా. దహన పరిచేసి వాళ్ళు ఒక పక్కన కూర్చుంటారు. అవును. ఎప్పుడు వెళ్ళిపోతారు? కాటికాపరు వచ్చి అయ్యా కపాలం పగిలిందండి అని చెప్పని అంటారు. కపాల మోక్షం అంటారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. అలాంటి బ్రహ్మ కపాల మోక్షం అంటే ఏమిటి? ఇంకా వాడు మోక్షం, ఇహపర సుఖాలన్నింటినీ కూడా త్యజించి దైవ సన్నిధికి వెళ్ళేటటువంటి మార్గం. అటువంటి కపాల మోక్షం, అటువంటి మోక్షాన్ని పొందేటటువంటి చక్రాన్ని సహస్రార చక్రం అంటారు. అది మనకి మాడు దగ్గర ఉంటుంది. దీని యొక్క విశిష్టత ఏమిటంటే ముఖ్యంగా నువ్వు ఎవరు, ప్రకృతితోటి నీకున్న అవినాభావ సంబంధం ఏమిటి, అదే సమయంలో భగవంతుడితో నీకున్న అవినాభావ సంబంధం ఏంటి, నీతో ఉన్న అవినాభావ సంబంధం ఏమిటి అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఏది? ఈ సహస్రార చక్రం. ఎందుకంటే నిన్ను నువ్వు తెలుసుకుంటేనే నీకు మోక్షం. నిన్ను నువ్వు తెలుసుకోలేనాడు మోక్షాన్ని పొందలేవు. ఇది ఆ సహస్రార చక్రంలో ఉన్నటువంటి 7వది అయినటువంటి ఈ సహస్రార చక్రంలో ఉన్నటువంటి అర్థం. ఏమ్మా, దీనికి ఆత్మ ప్రదక్షిణకు ఉన్న సంబంధం ఏమిటి? సహస్రార చక్రంలో మనం చెప్పుకున్నాం కదా, నిన్ను నువ్వు తెలుసుకో. తద్వారా ప్రకృతితో నీకున్న సంబంధం ఏమిటి, భగవంతుడితో నీకున్న సంబంధం ఏమిటి అనేది విషయాలు తెలియజేస్తామని చెప్పి తెలుసుకున్నాం. ఈ ఆత్మ ప్రదక్షిణ దగ్గరకు వచ్చేటప్పటికి మామూలుగా మనం ప్రదక్షిణ చెప్పుకున్నాం కదా, మనం ఎటు తిరిగినా కుడి చేతి వైపుకి వచ్చేలాగా ఉండేదని ప్రదక్షిణ అంటారని భగవంతుడు. ఈ ఆత్మ ప్రదక్షిణ అంటే దీన్ని భౌతికంగా చెప్పాలి అంటే ఒక అర్థం, ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఒక అర్థం. ఆధ్యాత్మిక పరంగానే మనం అనుకుందాం. చాలా మంది ఏం చేస్తారంటే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు భగవంతుడు ఎదురుగా ఉండగానే, అంటే సపోజ్ ఇప్పుడు భగవంతుడు ఇక్కడ ఉంటాడమ్మా, ఇక్కడ ఉన్నప్పుడే మనం ఇలా ప్రదక్షిణ చేసేస్తాం. అది తప్పు. అది చాలా తప్పు. మనం ఎప్పుడూ కూడా
మన పృష్ఠభాగం అంటే మన వెనక భాగాన్ని ఎప్పుడూ భగవంతుడికి చూపించకూడదు. దీంట్లో మళ్ళీ 2 అర్థాలు ఉంటాయి. పాణిద్వారం, రాజద్వారం అని 2 ఉంటాయి. రాజద్వారం అంటే మన ముందు వైపు, పాణిద్వారం అంటే వెనక వైపు, 2 ఉంటాయమ్మా. అందుకని ఆత్మ ప్రదక్షిణ అనేది భగవత్ చింతనలో భాగంగా ఆధ్యాత్మిక పరంగా చెప్పాలంటే ఆత్మ ప్రదక్షిణ అనేది మనకి ఎప్పుడు వస్తుంది? చివరిలో వస్తుంది. పూజ మొత్తం అయిపోయిన తర్వాత చివరిలో వస్తుంది. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని చెప్పని వస్తుంది. ఇది ఎంత అయిపోయిన తర్వాత మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప లేదా పరమేశ్వర అని చెప్పి మనం మంత్రంతో అక్షంతల నీరు వదిలిపెడతాం. ఈ ఆత్మ ప్రదక్షిణ అంటే అప్పటి వరకు భగవంతుడికి అనేక రకాలైనటువంటి కైంకర్యాలు జరుగుతాయి. అవునా? మన ధ్యానం, ఆవాహనం, ఆసనం, అలాగే అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవేతం, గంధం, అలాగే భస్మం, అట్లాగే పువ్వులు, ధూపం, దీపం, నైవేద్యం, ఇటువంటి ఆ కైంకర్యాలన్నీ జరుగుతాయి. చివరికి వచ్చేటప్పటికి మనం స్నానం చేస్తాం కదా. ఒక విషయం మనం మామూలుగా తెలుసుకుందాం. మనం స్నానం చేస్తాం కదా. స్నానం చేసిన దగ్గర నుంచి మనం పరిపూర్ణంగా రెడీ అయిపోయిన తర్వాత అద్దం ముందు చూసుకుంటే మనకి ఎలా ఉంటుంది? బాగుంటుంది, చూడముచ్చటగా. అబ్బా ఎంత బాగున్నానో ఇవాళ అని అనిపిస్తుంది, అనిపించదా? అలాగే భగవంతుడికి కూడా ఈ కైంకర్యాలన్నీ అయిపోయేటప్పుడు అంటే మాలలు వేసేటప్పటికి, పువ్వులు పెట్టి అలంకరించేటప్పటికి, గంధం లేపనం పూసేటప్పటికి ఒక రకమైనటువంటి ఆకర్షణ అనేది విగ్రహానికి వస్తుంది. లేదు మీ దేవుడి మందిరంలో చేసుకుంటున్నారు అనుకో, మీ దేవుడి మందిరానికి ఒక ఆకర్షణ వస్తుంది. లేదు గుళ్ళోకి వెళ్ళి చూస్తున్నారు అనుకోండి, ఆ విగ్రహానికి ఒక ఆకర్షణ శక్తి వస్తుంది. ఏమా? ఈ ఆకర్షణ శక్తి వచ్చినప్పుడు మనం ఇన్ని చేసేసాం కదా, ఆఖరిలో పూజారి గారు అంటారు అయ్యా ఆత్మరక్షణ నమస్కారం చేసుకోండి అని చెప్పని అంటారండి. అప్పుడు మనం ఏం చేయాలంటే అంతవరకు ఏదైతే తేజోవంతమైనటువంటి మూర్తిని మనం చూస్తున్నామో అంత అత్యద్భుతమైన మూర్తిని మాలలు వేసి పుష్పాలు పెట్టి అత్యద్భుతమైనటువంటి విధంగా ఆ పూజా క్రమంలో తయారవబడినటువంటి ఆ విగ్రహాన్ని ఏదైతే మనం చూస్తూ ఉంటామో ఆ విగ్రహాన్ని మన మనసులో నిక్షిప్తం చేసుకోవాలి. దాన్ని నిక్షిప్తం చేసుకుని తదేకంగా ఆ విగ్రహాన్నే మనం మనసులో ధ్యానిస్తూ మనకు మనమే లోపల చేసుకునే ప్రదక్షిణాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఇది ఆధ్యాత్మిక పరంగా అంటే భగవంతుణ్ణి ధ్యానిస్తూ నీలో నీవే ఆయనతో రమిస్తూ చేసేదాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఇది ఆధ్యాత్మిక పరంగా. ఇక భౌతిక పరంగా చెప్పాలంటే నిన్ను నువ్వు తెలుసుకో. దేహమే దేవాలయం, జీవో సనాతన దైవం. నాయనా నీ శరీరమే నీకో దేవాలయం. అందులోనూ ఆత్మ ఉంటుంది కదా, ఆత్మతో పాటుగా ఉండే ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఎక్కడుంటాడంటే హృదయ స్థానంలో. అతన్నే పరమాత్మ అంటారు. ఈ ఆత్మ ఏదైతే ఉందో తదేకంగా భగవద్ధ్యానంలో నిమగ్నం అయిపోతే నాకు విగ్రహం కావాలి, నాకు ఒక చెట్టు కావాలి, ఇటువంటి భావన రాదమ్మా. నిన్ను నువ్వే గెలిస్తే అది నిన్ను నువ్వే తెలుసుకుని నీలోనే భగవంతుడు ఉన్నాడని చెప్పి నువ్వు తెలుసుకున్న తర్వాత నిన్ను నువ్వే ఆరాధించుకుంటావు. ఏమ్మా కదా? అందుకని నిన్ను నువ్వు తెలుసుకునేటప్పుడు నీలోనే ఒక భగవంతుడు ఉన్నాడు రా నాయన. కాబట్టి ఆ భగవంతుడికి నువ్వు ఇచ్చే నివేదన ఏమిటి అంటే ఆయన్ని ధ్యానిస్తూ ఆయన్ని రమిస్తూ నీలో నువ్వు చేసేటటువంటి ప్రదక్షిణ. అది భౌతిక పరంగా. ఇంకో అర్థం ఏంటంటే దగ్గరలో నీకు గుడి లేదమ్మా, కానీ వృక్షాలు ఉంటాయిగా, వీటిల్లో కొన్ని దేవతా వృక్షాలు అని చెప్తారు. వృక్షాలన్నింటి గొప్పవే అయినప్పటికీ కూడా దేవతా వృక్షాలు అని చెప్పి కొన్ని ఉంటాయి. ఏవి? రావి, మేడి, జువ్వి, మోదుగ, మారేడు, ఉసిరి, తులసి ఇలాంటివి ఉంటాయి కదా.
ఈ దేవతా వృక్షాలలోనే భగవంతుడిని ధ్యానిస్తూ వృక్షం చుట్టూ తిరగాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వృక్షం ఎదురుగుండానే ఉంది, ఎదురుగుండా ఉంటే తిరగట్లేదుగా. మనం ఎదురుగుండా తిరిగితే మన పృష్ఠభాగం చూపిస్తాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, వృక్షం చుట్టూ తిరగమంటున్నాం. ఇప్పుడు చుట్టూ తిరిగినప్పుడు చక్కగా ఇది ఏదైతే ఉంటుందో మీ కుడి చెయ్యి, మీ కుడి భాగం భగవంతుడిని ధ్యానిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అవునా? అది ఆత్మ ప్రదక్షిణ. భగవంతుడిని ధ్యానిస్తూ ఆధ్యాత్మిక పరంగా కాదు, భౌతిక పరంగా. ఎటువంటి విగ్రహాలు మీ ముందు లేనప్పుడు దేవతా వృక్షాలు అందుబాటులోనే ఉంటాయి. భగవంతుడిని ధ్యానం చేస్తూ, ఒకవేళ రావి చెట్టు అనుకోండి, విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ప్రదక్షిణం చేస్తారు. మారేడు అనుకోండి, శివుని ధ్యానిస్తూ చేస్తారు. లక్ష్మి అనుకోండి, తులసిని ధ్యానిస్తూ చేస్తారు. ఇట్లా ఆ చేసేదాన్ని, మనలో మనమే భగవంతుని రమిస్తూ చేసేదాన్ని ఆత్మ ప్రదక్షిణ అంటారు. ఏమా? అంతే తప్ప భగవంతుని ఎదురుగుండా పెట్టుకుని మన పృష్ఠభాగాన్ని ఆయనకి చూపిస్తూ చేసేదాన్ని ఆత్మ ప్రదక్షిణ అన్నారు. ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీలోనే భగవంతుడు ఉన్నాడని చెప్పి తెలుసుకో. ఆత్మ పరమాత్మ రెండు ఏకమైతేనే మోక్షం అని తెలుసుకో. అది తెలుసుకోలేకే నానా రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఈ శరీరంతో ఎన్నో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ జన్మ మీద జన్మ ఎత్తుతూ మళ్ళీ నరక కోపంలోనే పడుతూ అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. రమణ మహర్షి ఉన్నారమ్మా. రమణ మహర్షి తనేంటో దాన్ని తెలుసుకున్నారు. అందుకే మోక్షం పొందాడు ఆయన. ఏమండి అనొచ్చు చాలా మంది, ఏమండి అంత జ్ఞానం ఉన్న వాళ్ళైతే గుళ్ళల్లోకి ఎందుకంటే రావడం, వాళ్ళకి గుళ్ళలతో పని లేదమ్మా. గుళ్ళోకి వెళ్తేనే విగ్రహం, గుళ్ళోకి వెళ్తేనే దండం పెట్టుకోవడం అనేది ఉండదు వాళ్ళకి. జ్ఞానులకి వారు ఉన్న చోటే భగవంతుని ధ్యానించగల కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. అయితే ఇక్కడ కొంతమంది అడుగుతారు, మరి ఏమండి మిగిలిన వాళ్ళకి గుళ్ళు ఎందుకండి అంటారు. వాడంత రమణ మహర్షి అంత ఇదిగా ఎదగాలగా మిగిలిన వాళ్ళు కూడా ఆ స్థాయికి చేరితే ఆయన ఎలా అయితే వెళ్ళరో గుళ్ళలోకి వీళ్ళు కూడా అలాగే ఉంటారు. కానీ రమణ మహర్షి గారు గుళ్ళోకి కూడా వెళ్తారమ్మా. అరుణాచలం గుళ్ళోకి వెళ్ళారు, ప్రతి రోజు వెళ్తారు. కళ్యాణాన్ని దగ్గరుండి వీక్షించేవారు ఆయన రమణ మహర్షి గారు. అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఎంత జ్ఞానం అయినప్పటికీ కూడా, ఎన్ని విషయాలు తెలుసున్నప్పటికీ కూడా అతను కూడా గుళ్ళోకి వెళ్ళాలి, దైవ దర్శనం చేసుకోవాలి. ఏమండి ఎందుకండి అంత జ్ఞానం ఉన్న వాళ్ళు గుళ్ళోకి ఎందుకు రావటం అంటే, జ్ఞానైన వాడే గుళ్ళోకి వస్తే జనాలు ఏమనుకుంటారు, అబ్బా ఆయనకి అన్ని తెలుసు, ఆయనే భగవత్ స్వరూపం, అలాంటిది ఆయన భగవంతుని చూడడానికి వచ్చాడు, దర్శనం చేసుకోవడానికి వచ్చాడు అని చెప్పి ఆయన కింద ఇంకో 10 మంది రావడానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. ఏమీ తెలియనోడు గుళ్ళోకి వెళ్ళడానికి ఏమంటారు, అబ్బో వీడికి ఏదో మనసులో కోరిక ఉంటుంది, దానివల్ల కోరిక చెప్పుకోవడానికి ఆ కోరిక తీర్చుకోవడానికి గుళ్ళోకి వచ్చాడు, అది ఆ కోరిక తీరిందనుకో మళ్ళీ గుడి గోపురాలు కూడా రాడని చెప్పని అంటారు. అవునా? కానీ జ్ఞానం వస్తే అలా అనుకోడు, అబ్బా ఈయనే భగవత్ స్వరూపం కదా, అలాంటిది ఈయనే దర్శించుకున్నాడంటే మనం దర్శించుకుంటే ఇంకెంత పుణ్యమో అనేటటువంటి భావన కలుగుతుంది జనాల్లో. కాబట్టి ఆత్మ ప్రదక్షిణ అనేది ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి కావలసినటువంటి పరికరం. ఆత్మ ప్రదక్షిణ అనేది అంటే నిన్ను నువ్వు ధ్యానించు, నీలో ఉన్న ఆత్మతో పరమాత్మను ధ్యానించు, అప్పుడు మోక్షం కలుగుతుంది నీకు. చాలా బాగా చెప్పారు. ఆత్మ ప్రదక్షిణ గురించి చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.